ఇప్పుడు 2,00,000 కోట్ల మిగులు బడ్జెట్ ఏదైతే అంటే అప్పు తెలంగాణ రాష్ట్రం మీద టోటల్ 10 ఇయర్స్ అండి నేను చెప్పేది. అంటే టోటల్ 10 సంవత్సరాల కాలము మనం రౌండప్ చేస్తే 10 ఇయర్స్ కలిపి సుమారుగా 4,00,000 కోట్లు అనుకుందాం. పోనీ 10 సంవత్సరాల కాలంగా మళ్ళా నోట్ చేసుకోండి పాయింట్. కానీ తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ళు అవుతోందండి. 2025 కూడా అయిపోయింది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంగా ఒక రోడ్డు వేయలేదు, ఒక సంక్షేమ పథకం ఇవ్వలేదు, కాంట్రాక్టర్స్కి బిల్లులు ఇవ్వలేదు, మా అవుట్సోర్సింగ్లకు జీతాలు ఇవ్వలేదు, మా రిటైర్డ్ టీచర్స్కు పెన్షన్స్ ఇవ్వలేదు, స్టాఫ్ నర్సులకు జీతాలు ఇవ్వలేదు, ఓకే, మన గెస్ట్ లెక్చరర్స్కు కూడా పైసలు ఇవ్వలేదు. అండ్ అట్లాగే గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు మనం చూస్తున్నాము, మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు, ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు హామీ కింద బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు ఇవ్వలేవు. ఓకే, మనం 360 డిగ్రీస్ యాంగిల్స్లో ముఖ్యంగా తెలంగాణకి వెన్నుముక్క లాంటి మా యువతకు, మా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి యువ వికాసం హామీ కింద నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్. ఎలక్ట్రిక్ బైక్స్ ఇవ్వలేదు, అమ్మాయిలకు ఇస్తారన్న. అండ్ అలాగే కేజీ నుండి పీజీ, ఇక్కడ ముఖ్యంగా ఎల్కేజీ నుండి 10th చదివిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25 రూపాయలు, డిగ్రీ చదివేటోళ్ళకు 50,000 రూపాయలు, అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తారన్నటువంటి యువ వికాసం యూత్ డిక్లరేషన్ సభ ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ సాక్షిగా సభ ఏర్పాటు చేసి యువకులను అట్రాక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఆ యువ వికాసం కింద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మంత్రి, వీళ్ళు ఒక్కడంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా మేమా నిరుద్యోగ భృత ఎప్పుడు ఇస్తామన్నామని చెప్పి మాట్లాడినరు. దేశంలో ఎక్కడా లేనటువంటి కాంట్రాక్టర్స్ సెక్రటేరియట్ పైకి దండయాత్రకు పోయి మా పైసలు ఎప్పుడు ఇస్తావు బట్టి విక్రమార్క అని చెప్పి ప్రశ్నించడానికి వెళ్ళారు. సో అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఈ 2 కాలాల పాటు ఒక్కటి కూడా భర్తీ కాలేదు. ఒక రోడ్ వేసిండ్రా ఎక్కడన్నా మన పరిధిలో చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిధులు రిలీజ్ చేసారు. ఎందుకని? ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తేనే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్లో కాంగ్రెస్ చాలా వీక్ ఉంది. చాలా పైలట్ ప్రాజెక్టుగా కత్తి మీద సాములాగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొని జూబ్లీ హిల్స్లో గెలిపించారు. కానీ ఎక్కడ ఒక్క రూపాయి గవర్నమెంట్ పలానా దీనికి ఖర్చు పెట్టిండ్రు. మిస్ వరల్డ్ వేస్ట్ అంటే వేస్ట్, పరమ వేస్ట్. దానివల్ల మిస్ ఇంగ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉమనైజర్స్ ఉన్నారు, IAS లాంటి వాళ్ళు ఉమనైజర్స్ ఉన్నారు, పక్కకు రమ్మంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడి మన తెలంగాణ పరువుని దిగజార్చినటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో మన తెలంగాణ పరువు తీసేసారు. ఫుట్బాల్ మ్యాచ్ అన్నారు, అక్కడ చూస్తే అందరు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు వీళ్ళే కనబడ్డారు, వాళ్ళే హైలైట్ అయినారు. ఓకే, వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ సెల్ఫీ కోసం 10 లక్షలు అన్నారు, 20 లక్షలు అన్నారు, 50 లక్షలు అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ భార్యకి అది అప్పచెప్పినారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను మెస్సీ ముఖం చూపించి ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు అది మహేష్ కుమార్ గౌడ్ TPCC అంటారు, అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటారు. కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్ చేస్తే ముఖ్యమంత్రి గేమ్ ఆడతాడు. ముఖ్యమంత్రి గేమ్ ఆడితే ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గేమ్ని చూస్తాడు. ఇట్లా దానికి ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని అరుస్తాడు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడాలి? ఎన్ని వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 యూనిట్ల కరెంటు ఇంటింటికి వస్తుందా? ఇందిరమ్మ ఇల్లు అందరికి వచ్చిందా? ఓకే, యూత్ డిక్లరేషన్ అందరికి వచ్చిందా? మహిళలను లక్షాధికారులు చేస్తామన్నారు, అందరికి చేసిండ్రా? ఒక్క జిల్లా, ముఖ్యంగా వేరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అక్కర్లేదండి, ఓన్లీ రేవంత్ రెడ్డి గారి జిల్లా తీసుకుందాం, ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలనన్నా చేసిండా? పోనీ కొడంగలనన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? పోనీ భూమి ఉన్నోడికి 5 లక్షలు ఇచ్చిండా? ఎక్కడ చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకపోగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. గుండెల మీద చేసుకొని చెప్పండి,
తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా లేకపోతే ఇంకెవరైనా ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు? ఓకే, విద్య ఎంత దరిద్రంగా పాడైంది, ఎంత దారుణ దీనాది వ్యవస్థకు వచ్చింది. కానీ కాసిం లాంటి ప్రొఫెసర్ గారు రేవంత్ రెడ్డి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి, మన దేవతతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి పోలిక. అదేం చెత్త పోలిక నాకైతే అర్థం కాదు. గదేం చెత్త పోలిక నాకు అర్థం కాదు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మనసులో చాలా బాధపడుతున్నారు. రేపటి రోజున ఓట్లేయమని ఎలా అడగాలి సార్ అని మింగలేక కక్కలేక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చే దిక్కులేక కోటిలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే మొన్న వెకిలి చేష్టలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు. అవన్నీ ట్రాష్ అండి, ఫుడ్ పాయిజన్ లేదు, గాడిది గుడ్డు లేదు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవలీలగా తీసి పడేశారు. చెప్పండి, 2 లక్షల కోట్లు సుమారుగా 3.5 నుండి 4 లక్షల కోట్లు 10 years మొత్తంగా అప్పు చేస్తే, 10 సంవత్సరాల కాలంలో అప్పు చేస్తే, ఈ మహానుభావులు, ఈ బట్టి విక్రమార్క గారు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు, లెక్కలే తెలియనటువంటి ఫైనాన్స్ మంత్రి గారు ఎంత అప్పు చేసిండండి 2 ఏళ్ళలో? 2 లక్షల కోట్లకు పైగా 2 yearsలో, అంటే ఏడాదికి 1,00,000 కోట్ల. నువ్వు చేసే అప్పు, ఒక రోడ్ వేస్తివా, ఒక పిల్లాన్ని చదివిపిస్తివా, ఒక స్కూల్ కట్టినవా, ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కట్టినవా, ఒక దవాఖానా కట్టినవా? ఏం కట్టినారని, ఏం కట్టారని చెప్పి ఒక 1,00,000 కోట్లు ఏడాదికి మీరు 2 లక్షల కోట్ల పైననే అప్పు చేసిరండి. 9 నెలల్లో 90,000 కోట్ల అప్పు చేశారు మీరు వచ్చిన 9 నెలల్లో. అంటే మీరు వచ్చిన 9 నెలలనే 90,000 కోట్ల అప్పు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 years మొత్తంగా 4 లక్షల కోట్లు, 10 సంవత్సరాలకు కలిపి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే, నువ్వు 2 ఏళ్ళలో 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తేవి. అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి నీ అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రం పైన? నువ్వు కేవలం ఫుట్బాల్ ఆడడానికి తెలంగాణ అస్తిత్వంతో ఎందుకు ఆడుకుంటున్నావు? మా మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నావు? పైసలు ఎందుకు పుక్కట్ల? దమ్ములుంటే లెక్కలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు జేబులకి వెళ్ళి పెట్టిండ్రా పైసలు? ఆయననేమో ప్రజాభవన్ని కాస్త నిశ్చితార్థ భవన్ని వేసి పడేసిండు. దానికి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అక్షింతలేయడానికి వెళ్ళిండ్రు. సిగ్గుశరాలు ఇవ్వా అండి? అన్ని పార్టీలని కలిపి అడుగుతా ఉన్నా, అక్షింతలేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా. ప్రజాభవన్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అధికార దుర్వినియోగం కాదా? కరెంటు ఎవడు కడుతున్నాడు? అన్నన్ని లైట్స్ పెట్టి డెకరేషన్ చేసి కరెంటు బిల్లు దగ్గర నుంచి ప్రభుత్వానికి బట్టి కట్టినడా పైసలు? వేరే ప్రైవేటు కన్వెన్షన్లలో తీసుకుంటే మినిమం 20-25 లక్షల అట్లీస్ట్ డబ్బులు ఉంటాయి. అంటే ఇక్కడ నీకు 25 లక్షల నుండి 50 లక్షలు బట్టికి డబ్బులు మిగిలినట్టే కదా. ఏమనంటే ఇది అధికార నివాసం అంటుండు. అధికార నివాసం అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఉంటారండి. నిశ్చితార్థ వేడుకలు పుక్కట్ల ఫ్రీగా వస్తున్నాయి కదా, మేము ఫినాయిల్ తాగుతామని చెప్పి పుక్కట్ల వేసుకుంటే, ఈ రాజకీయ నాయకులందరూ కలిసి సిగ్గు లేకుండా కాడియడానికి వచ్చినప్పుడు ఏందయ్యా బట్టి నువ్వు ఇక్కడెందుకు చేసుకుంటున్నావయ్యా నిశ్చితార్థం? ఇది ప్రజాభవన్ ప్రజల డబ్బులతో కట్టిందయ్యా. ఇక్కడ కరెంటు వాడుతున్నాము, ఇక్కడ గాలి వాడుతున్నాము, ఇక్కడ నేల వాడుతున్నాము, ఇక్కడ మీ ఆఫీసు పనులని వాడుతున్నాము. ఎన్ని యూనిట్స్ కరెంటు కాలుతుంది? గవర్నమెంట్ కడుతుందయ్యా ఈ కరెంటు బిల్లు. ఇంతమంది నగర మధ్యలో బేగంపేట ఎప్పుడు చూసిన ట్రాఫిక్ జాము, ఫ్లైఓవర్లు నిండిపోతాయి. అక్కడికి వెళ్ళి రావాలంటే సొమ్మసిల్లి కింద పడిపోతాం. అటువంటి ప్లేస్లో హైదరాబాద్లో దునియా మొత్తంలో ఉన్నటువంటి పోలీసులందరినీ బందోబస్తుగా పెట్టి ప్రజలు ట్రాఫిక్తో ఇక్కట్లు పడతా ఉంటే, ఒక్కొక్క విఐపి పోతా ఉంటే కార్లు ఆపుతారా? బందోబస్తులు పెట్టి జనాలని మీ ప్రజాభవన్ ఎదురుగుండా ట్రాఫిక్ జామ్ చేస్తారా? మీ పెళ్లిళ్ళ కోసం, మీ నిశ్చితార్థ కోసం. మీలాంటి విఐపీలు ఎక్కడ చేసుకోవాలి? నగర శివార్లలో విఐపీలు ఏ హైటెక్స్లోనో, నోవోటల్లోనో,
లేకపోతే ఇంకెక్కడైనా కన్వెన్షన్లోనో ఈ మధ్య పైసలు ఉన్న వాళ్ళందా ఎరైనాలో చేసుకుంటారు కదా, ఎరైనాలోనో ఎక్కడనో పోయి చేసుకుంటే ట్రాఫిక్ జాము కాదు. హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ కాదు, పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే నీ ఒక్కడి వల్ల ఇంతమంది ఇబ్బంది పడాలి. ఎవరి కోసం చేస్తున్నారు మీరు అప్పులు? నిజంగా మీరు పెట్టినటువంటి పేరు ప్రజలు, కానీ నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ మహిళని లక్షాధికారం చేసినాం? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చిండ్రా? వికలాంగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా? మా ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చిండ్రా, పెంచిండ్రా? ఎక్కడ చూసినా సిగ్గు ఎగ్గు లేకుండా 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి నవనిర్మాణోడికి కట్టబెట్టిను. ఏ ప్రభుత్వ హయాంలోనైతే వాడు నవనిర్మాణోడు పైసలు ఎగ్గొట్టిండో, ట్యాక్సులు ఎగ్గొట్టిండో, ఏ దస్పల్లో ట్యాక్సులు ఎగ్గొట్టిండో వాళ్ళకే పట్టం కడుతున్నావు. అడ్డగోలుగా తీసుకపోయి యాడ్ ఏజెన్సీలకు కట్టబెడుతున్నావు. కోట్ల రూపాయలు ట్యాక్సులు ఎగ్గొడుతుంటే జిఎస్టీ ఎగ్గొట్టిన 1000 కోట్లు ఎగ్గొట్టినటువంటి సంతోష్ని వదిలేసినావు, జోగులపల్లి సంతోష్ని. సిగ్గు ఎగ్గు లేకుండా చాయ్ బిస్కెట్లకు 2 కోట్ల రూపాయలు నెలకేసినటువంటి ఆ బీహారోడ్ని వదిలేసినావు. ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినావు? ఏం కళ్ళు కుర్చీలకి రాగానే అహంకారం ఎక్కిపోతుందా? అహంకారం అనే మత్తు ఎక్కిపోతుందా? ఏం చేశారు మీరు? ఒక్కటి చెప్పు. తెలంగాణ ప్రజల కోసం ఏ రూపాయి ఖర్చు పెట్టినావు? జింగ్ అమేజింగ్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నావు. మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, మీ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. వార్డు మెంబర్గా కూడా పనికిరాని నీ అన్నదమ్ములు ప్రభుత్వ మీటింగ్లలో కూర్చుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదా? ఎక్కడ అనపడట్లేదా? నీకు కళ్ళు కనబడతలేవా? కోటిలో పిల్లలందరూ అడ్మిట్ అయితే ఫుట్బాల్ ఆడేటప్పుడు అట్లీస్ట్ అయిపోయిన తర్వాత పోయి వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళ సాధక బాధకాలు. పైగా మా ప్రెస్ వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే కదంతా ట్రాష్ అంటావు. ఏం ట్రాష్ అండి? మీకు అసలు మనసు అనేది ఉందా? గుండె అనేది ఉందా? ఆ గుండె అద్భుతంగానే కొట్టుకుంటుందా? సో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు? ఏ రకంగా మా ప్రజల సొమ్ముని మీరు వృధా చేస్తున్నారు? తెలంగాణ ప్రజల సొమ్ముని